నడుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుడు మీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే లూకా 21:36 ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండి. హల్లెలూయా. చూడండి, దేవుడు ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే సిస్టర్స్ అండ్ బ్రదర్స్ వాక్యం వింటా ఉన్నారో మీ జీవితంలో దేవుడు అనేక గొప్ప మేలులు జరిగించబోతున్నాడు, అనేక ఆశ్చర్యాలు దేవుడు జరిగించబోతున్నాడు అండి. హల్లెలూయా. అందుకే దేవుడు సెలవిస్తున్న ఏంటంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండడి. హల్లెలూయా. చూడండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలంట. చూడండి, చాలా మంది ప్రార్థన చేయమంటే విసుక్కుంటా ఉంటారు కదండి. అబ్బా, ఇప్పుడే ప్రార్థన చేయాలా, ఎప్పుడు ప్రార్థన చేయమంటారు మా మమ్మీ, ఎప్పుడు మా డాడీ ప్రార్థన చేయమంటారు అని అంటా ఉంటారు పిల్లలు కదండి. హల్లెలూయా. భర్తకు భార్య చెప్తే కోపం వస్తుంది, భార్య భర్తకు చెప్తే కోపం వస్తుంది, తల్లిదండ్రులు పిల్లలకు చెప్తే కోపం వస్తుంది కదండి. హల్లెలూయా. కానీ ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం వల్ల మీ జీవితంలో దేవుడు అనేక గొప్ప అద్భుతాలు జరిగిస్తాడండి, అనేక ఆశ్చర్యాలు దేవుడు చేస్తూ ఉంటాడు. మీకున్న శోధనలన్నీ తప్పింపబడతాయి, మీ జీవితంలో అనేక మేలులు జరుగుతాయండి, మీ జీవితంలో అనేక ఆశ్చర్యాలు జరిగించే దేవుడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో అయితే ఉన్నావో ఆ స్థితిని ప్రార్థన మారుస్తుందండి. హల్లెలూయా. నీ గతిని మారుస్తుంది, నీ స్థితిని మారుస్తుందండి. మీ జీవితంలో అనేక మేలులు దేవుడు చేస్తూ ఉంటాడు ప్రార్థన ద్వారా. ఈరోజు నీకు ఏ సమస్య ఆగిపోయిందో నువ్వు ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం వల్ల, మెలకుగా ఉండడం వల్ల, చూడండి, దేనికో మెలకుగా ఉంటారు. ఈరోజు బంధువులు వస్తారని మెలకుగా ఉంటారు, ఫంక్షన్స్ అని మెలకుగా ఉంటారు, లేకపోతే లాంగ్ ట్రిప్కి వెళ్తున్నామని మెలకుగా ఉంటారు, లేకపోతే మరి మీ స్నేహితులతో మీ